హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు నేనేమేమి పనులు చేసుకున్నాను, ఎలా జరిగింది ఇది మొత్తం మీతో షేర్ చేసుకుంటాననమాట. సో ముందుగా ఈరోజు మా పిల్లోని కబోర్డ్ అయితే క్లీన్ చేసుకుందాం అనిపించింది. సో నీట్గా మర్చిస్తున్నాను, కానీ ఇప్పట్లో చాలా హడావిడిలో ఉన్నాడనమాట. ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. మొత్తం మెస్సీ అయిపోయింది. ఫోల్డ్ అయ్యిండేదాన్ని నీట్గా పెట్టుకుని అన్ఫోల్డ్ అయిపోయిండేదాన్ని అంతా నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేద్దామనేసి అయితే వచ్చానమాట. సో ఫస్ట్ ఈ బట్టలంతా కూడా క్లియర్ చేసేస్తున్నాను. రొటీన్గా ఒక 3 to 4 షర్ట్స్నే వేసుకుంటున్నాడు అనమాట. సో మిగతావన్నీ ఎన్ని ఉన్నా కూడా ఇదే బాగుంది, నేను ఇదే వేసుకుంటా, బద్ధకం అనమాట దాన్ని వెతుక్కోవడానికి కూడా అలాగైపోయాడు. సో అందుకే ఫస్ట్ క్లియర్ చేసి నీట్గా పెడదామనేసి అయితే మొత్తం ఇక్కడ నీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పైన వచ్చేసరికి కార్డ్స్ పెట్టుకున్నాడు, ఎక్కడ పడితే ఏది పడితే అది పెట్టేశాడనమాట. సో ఇంక అందుకనేసే మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. ఈ స్టిక్ అయితే వాకింగ్కి వెళ్ళాము, అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఈ స్టిక్ అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఎందుకురా అంటే తెలీదు, తెచ్చిపెట్టుకున్నాడు, దాంతో ఏదేదో ఆడుకుంటూ ఉంటాడు. ఇంకేమనేసి తనకి ఇక్కడే పెట్టుకున్నాడు అనమాట. ఇంకా కింద ఇలా నాట్ వేసుకోవాలి. సో దీన్ని తీసేస్తే మనం ఈ క్లాత్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఈ చిన్ని కబోర్డ్ అయినా కూడా వాష్ చేసుకోవడానికి నీట్గా మళ్ళీ రీయూస్ చేసుకోవడానికి బాగుంది. సో పిల్లల బట్టలు పెట్టుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్ అనమాట. సో చాలా బట్టలు పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5 year పైనే అయింది. ఇంకా మెటీరియల్ అంతా కూడా బాగుంది. ఇప్పటిదాకా ఏం చినిగిపోలేదు. ఇంకా నీట్గా సోప్ వేసి డైరెక్ట్గా వాష్ చేస్తున్నాను. దీన్ని అయితే ఏమి ఇంకా మిషన్లో అంతా వేయట్లేదు అనమాట. సోప్ చేసేది అలా ఏం లేదు, డైరెక్ట్ వాష్ చేస్తున్నాను. అండ్ ఈ మెటీరియల్ కూడా ఈజీగానే డ్రై అయిపోతుంది. ఈ కాటన్ ఇలాంటివి అయితే ఎక్కువ టైం పడుతుంది, బట్ ఇది చాలా ఈజీగానే డ్రై అయిపోతుంది అనమాట. ఏమున్నా ఇలాంటివన్నీ వాష్ చేసేదానికి బయట స్పేస్ ఉంటుంది కదా, మెయిన్గా విలేజెస్లో అక్కడ చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా వాష్ చేసుకోవచ్చు. ఈ సిటీస్లో ఈ చిన్ని చిన్ని బాత్రూంలో అంత కంఫర్టబుల్గా వాష్ చేసుకోవడానికి అయితే ఉండదు. మరి మనం ఇంకేం చేయలేం కదా, అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోయేది. ఇంకా బయట పెట్టేశాను. అసలు ఈరోజు ఎండే లేదు. ఈరోజే కాదు, చాలా రోజుల నుంచి అస్సలు ఎండే లేదు. వస్తే ఒక రోజు 2 రోజులు వస్తాయి, బాగా హార్ష్గా ఉంటుంది. లేదంటే ఇలా మూసుకొనే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడంతా కూడా మంచిగా ఎక్కువ దుమ్మైపోయింది. సో పనిలో పని మొత్తం నీట్ చేస్తామనేసి నీట్గా వైప్ చేసేసాను అనమాట. ఏం వాష్ ఏం చేయట్లేదు. అండ్ ఇంకా కింద ఇన్నర్ వేర్స్ అయితే పెడతాను, ఈజీగా ఎత్తుకోవచ్చు అనేసి. ఇంకా స్లీవ్లెస్ ఒక దగ్గర, స్లీవ్స్ మామూలు టీషర్ట్స్, కాలర్ టీషర్ట్ ఇలా సపరేట్గా పెట్టేస్తాను అనమాట. సో ఇది మొత్తం మా పిల్లోడు ఒక్కనికే కాబట్టి ఇలా అన్నిటినీ సపరేట్గా పెట్టుకునేదానికి కన్వీనియంట్గా ఉంటుంది. కింద ఎక్కువగా యూజ్ చేసే బట్టలు పెట్టాను, రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాడు కదా అది. ఇంకా పైన వచ్చేసరికి ఒకేషనల్గా అంటే వీక్లీ 1 or 2 వేసుకుంటాడు కదా, అలాంటివి అయితే పెట్టాను బయటకు వెళ్ళేటప్పుడు. అదనమాట. ఇంకా జొన్నలు అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి బార్లీ. ఇంకా జొన్నలు క్లీన్ చేసేసి ఈవినింగ్ మిషన్కి అయితే వెళ్ళాలి. ఇంతకుముందు అయితే 5 kg అలా తెచ్చుకునేదాన్ని, బట్ ఈసారి 2 kgs తెచ్చుకున్నాను అనమాట. అంటే మిషన్ దగ్గరే, మాకు షాప్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి, ఫ్రెష్గా వేసుకోవచ్చు కదా, ఎందుకు బల్క్గా వేసుకుని వచ్చేసేది, ఉండే ముగ్గురికి చాలా ఎక్కువ అవుతుంది అనేసి 2 kg మాత్రమే తెచ్చుకున్నాను. సో చాలా క్లీన్గానే ఉంటుంది, బట్ ఎక్కడైనా ఒక రాయి ఏమైనా ఉంటుందేమో అనేసి అయితే ఇలా ఒకసారి తరోగా క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా ఈవినింగ్ 4 కల్లా మిషన్ ఓపెన్ చేస్తారు, అప్పుడైతే వెళ్ళొచ్చేస్తాను. ఇంకా ఈలోపు కార్న్ అయితే ఉడకపెడుతున్నాను అనమాట. బయట చల్లగా ఉంది కదా, అలాంటప్పుడు ఇలా వేడివేడిగా కార్న్ అంతా తింటే బాగుంటుంది కదా. సో తగినంత ఉప్పు వేసేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే వదిలాను. సో మంచిగా కుక్ అయింది, చూడడానికి కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో అందరికీ కూడా తీసి పెట్టేశాను అనమాట, అంటే చిన్న చిన్న పీసెసే తీసుకున్నాను. అండ్ ఇంకా కార్న్ తినేసి ఇంకొంచెంసేపు మా పిల్లోని కూడా ఆడుకునేసి అది ఇది చేసేసి ఇంకా వంటకైతే దిగిపోయాను అనమాట. నైట్ డిన్నర్కి స్పెషల్ అయితే 2 విజిల్స్ వదిలాను. సోక్ చేసి కుక్ చేస్తే బాగుంటుంది, బట్ నేను మర్చిపోయాను అనమాట. ఇంక అందుకే ఒక 3 విజిల్స్ అయితే వదిలాను. ఇంకా బీన్స్ క్యారెట్ని కట్ చేసి దాంతోనే వేసేసి ఒక 2 విజిల్స్ అయితే వదులుతానమాట. లైట్గా ఉప్పు యాడ్ చేశాను, ఫుల్ ఉప్పు అయితే యాడ్ చేయలేదు. దీన్ని ఒక 2 విజిల్స్ వదిలేస్తే అన్నీ ఈవెన్గా కుక్ అయి ఉంటుంది. పెసలు అయితే ఒక హాఫ్ అంతే కుక్ అయి హాఫ్ కాదు, ఒక ముక్కాలు భాగం అంతా కుక్ చేసుకుంటాను. దాని తర్వాత బీన్స్ క్యారెట్ వేస్తున్నాను అనమాట.
ఇంకా దీన్నైతే వంచిన సాంబార్ చేయాలనేసి నా ప్లాన్ ఉన్నింది. బట్ చూస్తే అస్సలు దీంతో వాటర్ చాలా తక్కువ వచ్చిందనమాట. పెసలు గదా! వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇంతే ఇంత వాటర్ వచ్చింది. సో, ఇంకా దీన్ని స్పెషల్‌గా ఇంకేదైనా చేద్దామనేసి ఆ వాటర్‌ని దీంట్లోనే వేసేసాను. కొంచెం పెసలైతే దీనికే తీసి పెట్టేసుకుందాం అనుకున్నాను. చూడండి. ఒక 2, 3 గంటలంతా పెసలు మాత్రమే తీసుకున్నాను. క్యారెట్, బీన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. అదొకటి అలా పడిపోయిందంతే దాంతో. అండ్ ఇంకా ఇది పులుసు మసాలా అనమాట. జస్ట్ ఆనియన్, టొమాటో, కొంచెం చింతపండు, తెల్లగడ్డలు, నచ్చితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా కొత్తిమీర. ఇవన్నిటిని మంచిగా మిక్సీ పెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకునేది అంతే. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్‌లో బాగా ఉడికించేసి పొంగుతుంది కదా! అంత దాకా ఉడికిచ్చేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలా బావుంటుంది. ఇంకా కరివేపాకు వేస్తున్నాను. లేతగా ఉన్నింది అందుకే గడ్డితో పాటే వేసేసాను. ఇంకా పల్యం చేస్తున్నాను. సాసులు, జీలకర్ర యాడ్ చేసేసుకొని, ఎండుమిర్చి, మళ్ళీ ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా కొబ్బరి వేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ కూడా కదా! మీకు వంచిన సాంబార్ అవసరం లేదు అంటే ఇలా పల్యం మాత్రమే చేసుకొని దోసకి, చపాతీకి కూడా తినొచ్చు. చాలా హెల్తీ కూడా. హై ప్రోటీన్ ఉంది కదా! ఇంకా సాంబార్ కూడా తిరగబాతు పెట్టేస్తున్నాను. సాసులు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఆనియన్, తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ లేదంటే తెల్లగడ్డలు ఏదన్నా ఒకటి. నేనైతే ఏం చేయట్లేదు. జస్ట్ ప్లెయిన్‌గా తిరగబాతు పెట్టేసుకున్నాను. అండ్ పక్కనే రైస్ కూడా పెట్టేశాననమాట. ఈరోజు మా డిన్నర్ వచ్చేసరికి సాంబార్ రైస్, పల్యము చాలా బాగుండింది. అండ్ మీరేం తిన్నారు మీ డిన్నర్‌కి కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.